సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రెస్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. బెల్ బటన్లో ఆల్ ప్రెస్ చేయండి. నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి. కొత్త కొత్త వెల్కమ్ టు మై ఛానల్ సుందర్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసాం ఎక్కడికి, మీకు సుపరిచయమైనది ఏది అని అనుకుంటున్నాను. సబూరి ఫ్యాషన్ అంటే మీ అందరికి సుపరిచయం మన రాజేశ్వరి గారు. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్తున్నా చాలా మందికి. ఒక దాంట్లో ఒక్కరు ఈ ఇన్ని రోజుల వీడియోలు తీసి ఒక్కరు మాత్రము వానలో తడిసి వస్తే వీళ్ళు ఏం చేస్తారు, పార్సల్ నుంచి అక్కడ తడిసిపోయిందని వీళ్ళకి కాల్ చేస్తే అక్కడ వాళ్ళతోనే పేమెంట్ వేపిస్తారు మీకు డైరెక్ట్గా. మాకు పార్సల్ తడిసిపోయి వచ్చిందంటే మీరు అక్కడ తీసుకోలేదనుకో డైరెక్ట్ వీళ్ళకి కాల్ చేయాలి. అక్కడనే ట్రాన్స్పోర్ట్ కార్నే నిలబడి మీరు ఫోన్ చేయాలి. ఇట్లా పార్సల్ తడిసిపోయిందంటే అది ట్రాన్స్పోర్ట్ వల్ల తప్పు కాబట్టి వాళ్ళతోనే మీకు పేమెంట్ ఇప్పించేస్తారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అసలుకి ఇది వచ్చి కామెంట్ పెట్టి, ఇప్పుడు మీరు చూసినట్టు వచ్చింది, తడిసిపోయిన దానికి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ వీళ్ళైతే కాదు కదా. మనం చేసేటివే మంచి కంపెనీలు. ఈమెకి రిమార్క్ వస్తుంది, చాలా కొన్ని లక్షల మంది లాభపడేతోళ్ళల్లా ఎన్నికైపోతారు, కొనుక్కోకుండా వాళ్ళు నష్టపోతారు. ఒక్క కామెంట్ మీరు పెట్టే ఒక్క కామెంట్ వీళ్ళ భవిష్యత్తు కొన్ని కోట్ల వ్యాపారం అక్కడ ఉన్న జనాలకు వాళ్ళకు లాభం లేకుండా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అక్కడ పార్సల్ తడిసిపోయింది అనుకో అక్కడనే మీరు వెంటనే మేడం మేము డబ్బులు వేసినాం, పార్సల్ అయితే తడిసిపోయింది మరి ఎట్లా అని మీకు వీళ్ళకి వెంటనే కాల్ చేసినారనుకో, ఒక రోజు లేట్ అయినా ఏమవుతుంది, వీళ్ళు వెంటనే ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మీకు పైసలు వేపిస్తారు. గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా ఫ్రెండ్స్. ఇక లేకపోతే ఏదో ఒక సొల్యూషన్ రిటర్న్ తీసుకొని వేరేటివన్నా మళ్ళా మీకు సప్లై చేస్తారు. రెండిట్లో ఏదో ఒకటి అయితే జరుగుతుంది. కామెంట్ పోయినసారి వీడియోలో ఇద్దరు పెట్టిండ్రు, ఒక్క అతనే 3 ఫోన్లతో పెట్టిండు. అది మంచి పద్ధతి కాదు. మనం ఒకరిని ఎప్పుడు మనము చేయకూడదు. ఏదన్నా మీకు ఈ వీళ్ళతో కాలేదనుకో, మీరు ఫోన్ చేసినా వీళ్ళు ఎత్తలేదనుకో కామెంట్ వచ్చి పెట్టండి. లేకపోతే డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ కి డైరెక్ట్ కాల్ లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. నేను వెంటనే మీకు రిప్లై అనేది ఇచ్చేస్తా. ఏదున్నా మనము అక్కడ తెలుసుకుంది. ఇక్కడ వీళ్ళు ఫోన్ ఎత్తలేదు, మా సమస్యకి పరిష్కారం చూపెడతలేరు మేడం అంటే చాలా దాన్ని నేనున్నా, మీకు రూపాయి నష్టం కానీ అని నేను మాట ఇచ్చినా కాబట్టి మీ రూపాయికి నేనే జవాబుదారీ తీసుకుంటా కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఒక్కసారి ఆలోచించండి మీరు కామెంట్ పెట్టేటప్పుడు. చాలా మంది ఉపాధి అనేది వాళ్ళకి ఎంతో లాభాలు వచ్చే శారీస్ అనేవి వెళ్ళిపోతాయి. ప్లీజ్ దయచేసి ఇంకొకసారి అర్థం చేసుకుంటారు. ముందు మాకు ఒక కాల్ చేసి మేడం ఇది సమస్య మాది, ఇలా వచ్చింది, తడిచిపోయి వచ్చింది పార్సల్ అంటే నేను దానికి చెప్పకపోతే అప్పుడు మన కామెంట్ సెక్షన్ లో వెయ్యాలి. నాకు కాల్ రాలేదు, నాకు ఏం చెప్పలేదు, డైరెక్ట్ కామెంట్స్ వేస్తే మీరు చేసే చిన్న తప్పు వల్ల మాకు బిజినెస్ ఎంత లాస్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీది కూడా బిజినెసే కదా. మీరు కూడా ఒక కస్టమర్ వచ్చి మీకు రిమార్క్ కస్టమర్ అందరి ముందు చెప్తే మీరు బిజినెస్ ఎట్లా పోతుంది? మాది కూడా అంతే కదండి. ఎంత నమ్మకంతో పంపిస్తున్నా, నా మీద నమ్మకంతో మీరు పేమెంట్ చేస్తున్నారు. నేను మీది రూపాయి నాది రూపాయి అనుకొని వీళ్ళ మేడం వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, నేను అలా చేస్తున్నాను. తెలుగు అమ్మాయిని కదా, సరే తెలుగు వాళ్ళకి సాయం చేయాలి అనేసి. సో నాకు అక్కడ ఏ రిమార్క్ చెప్పకుండా కామెంట్ సెక్షన్ లో వేశారు. సో ప్లీజ్ అలా చేయకండి. మీకు ఏదైనా సమస్య వస్తే నాతో చర్చించండి, నా వల్ల కాకపోతే మేడం వాళ్ళకి చెప్పండి. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ సమస్యలు మాత్రం మీరు మర్చిపోవద్దండి. ఇంకో నెక్స్ట్ టైం ఏ సమస్య ఉన్నా కాల్ ఒకవేళ వీళ్ళు ఎత్తలేదు, మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు, 1 గంట చూడండి, 1 గంట వరకు చూడండి. ఎందుకంటే 1 గంటలో ఎక్కడైనా ఉండొచ్చు, పెట్టిన పని అని అనొద్దండి. ఏదో ఒకటి తిన్నికరన్నా లేకపోతే బాత్రూమ్ ఏదో సంథింగ్ వేరే వాళ్ళతో ఏదో ఒకటి ఉండొచ్చు. అందుకే 1 గంట ఫోన్ చేసి 1 గంట చూడండి. ఆ గంటలోపు రిప్లై ఇవ్వకపోతే అప్పుడు నా దగ్గరికి రండి. మీకు సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు చెప్పండి. ఇక 100% నేను చెప్తున్నా, మీకు మంచి కంపెనీ, చాలా మంది లాభాలు పొందిన కంపెనీ, ఎంతో మంది వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది నా దగ్గర రిపీట్ కస్టమర్స్ మస్తు మంది. నా కస్టమర్లది మీకు చూపించాలన్నా నేను చూపిస్తాను, ఎలాంటివి పంపించాను ఏంటి అనేది. నేను ఇప్పుడు కాదండి, గత 5 years నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను. నా మీద కామెంట్స్ అయితే లేవు. ఒక్కరు చేసిన తప్పుకి అందరినీ అంటే బాగోదండి. కొన్ని కోట్ల వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు, ఎంతో మంది లాభాలు పొందేతోళ్ళు ఉంటారు. మళ్ళా దాంట్లో మనం మనుషులకున్న సహజ లక్షణం ఏంది, వీళ్ళ కామెంట్లు వస్తున్నాయి, వీళ్ళు మంచోళ్ళా కాదా, మళ్ళీ అట్లాంటి నా ఛానల్ కి బ్యాడ్ నేమ్ అనేది నేను తెప్పించుకోదలుచుకోలేదు, వీళ్ళని కూడా తెప్పియదలుచుకోలేదు. చిన్న చిన్న తప్పులు, బట్ అది సొల్యూషన్ ఉంటుంది కాబట్టి కొంచెం సరి చేసుకోండి. ఈసారి మీకు సమస్య వచ్చిందంటే డైరెక్ట్ కాల్ అండ్ మెసేజ్ పెట్టండి. వీళ్ళు ఎక్కడ కదలకపోతే నాకు పెట్టండి, నేను మీకు సమస్య పరిష్కారం చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్. ఇక మన ఛానల్ అంటేనే మీ ఛానల్, మళ్ళీ చెప్తున్నా, మీ రూపాయి నా రూపాయి, మీ రూపాయి మాత్రం
నేను నష్టపరచను కూడా. గుర్తుపెట్టుకుని వర్షాకాలం మీకు ఆడ పార్సల్ తరిసిందంటే మీరు తీసుకునే అవసరం లేదు, రిటర్న్ పంపించినా వీళ్ళు తీసుకుంటారు. మళ్ళీ కొత్త మాల్ అనేది మీకు ఫ్రెష్ మాల్ అనేది మీకు వచ్చేస్తుంది. మళ్ళీ అంటే ఫ్రెష్ మాల్ అంటే తరిసిన మాల్ కాకుండా ఒట్టి బాగా మంచిగా ఉండేది అట్లా రిటర్న్ తీసేసుకొని మీకు మళ్ళీ ఫ్రెష్ మాల్ అట్లానే ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ కంప్లైంట్ చేసినా వాళ్ళు కూడా పేమెంట్, ఎందుకంటే రిమార్క్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళది, మాది కాదు. ఇక్కడ నుండి మేము మీరు చూసినట్టు మేము పంపించాము. సో ట్రాన్స్పోర్ట్ లో తడిచినందుకు అది మా బాధ్యత కాదు. అయినా పర్లేదండి, మీ సమస్య ఏదున్నా మాకు కాల్ చేయండి, మేము సాల్వ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీడికైతే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గురించి సూరత్ నుంచి బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ కంపెనీలను మీ చెంతకు తీసుకొస్తున్నా, అది కూడా ట్రస్టెడ్ కంపెనీలు, ట్రస్టెడ్ ఫ్యాక్టరీస్. సుంతాదరు యూట్యూబ్ ఛానల్ అంటేనే మీకోసం ఉన్న ఛానల్. మీరు బిజినెస్ మీరు ఎన్ని లక్షలు పెట్టి చదివిపించి ఫారెన్ కంట్రీలో అప్పులు చేసి పెట్టే బదులు ఈడ ఒక షాపింగ్ మాల్ పెట్టుకోండి అయ్యా, మీకు మీ దండం పెడతా. ఆడవే ఉద్యోగాలకు కోట్లు 50 లక్షలు 60 ఒక్క 10 లక్షలు పెట్టుకుని షాపింగ్ మాల్ పెట్టుకొని మీ కాడికి జనాలు వచ్చేస్తారు. ఇప్పుడు తిండి బట్ట ఆ రెండిట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఇంకెక్కర్లేదు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలకు మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లక్షలు 50 లక్షలు పెడితే మనకు 50 లక్షల జీతం 10,000 20,000 జీతాలకు పనిచేస్తున్నారు చాలా మంది. మీకు దయచేసి చెప్తున్నా, అన్ని లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు ఆ పిల్లోడికి మనం చదివిపించిన తర్వాత ఆ రేంజ్ లో ఉంటే 50 లక్షలు ఖర్చు పెడుతుంటే 50 లక్షలు సంపాదించగలుగుతాడా అనేది చూసుకోండి. లేదా అతని విద్య మంచిగా ఉందనుకో పెట్టండి, నేను వద్దని మాత్రం అంటలేను. కానీ మన పిల్లల కెపాసిటీని చూసుకొని మీ కెపాసిటీ చేసుకొని అప్పులు చేసుకొని ఇంత పొడుగు పోవద్దండి. లిమిట్ మీ దగ్గర 10 లక్షలు ఉన్న 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి బట్టల వ్యాపారం పెట్టియండి, ఒక షాపింగ్ మాల్ పెట్టియండి. ఎంతో మీకు బెస్ట్ అవుతుంది. ఈ బిజినెస్ ఎవర్ గ్రీన్, పుట్టిన కాడ నుంచి చనిపోయేంత వరకు బట్ట మాత్రం మీకు ఆదాని, అంబానీ, టాటా, ఆదిత్య బిర్లా, మీరు ఇప్పటి వరకు వాళ్ళ బ్రాండ్స్ చూస్తుంటారు. నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి అలాంటి వాళ్ళు ఈ రోజు వరకు ఈ బిజినెస్ వదిలేరు. మీకేందయ్యా, నేను ఇంత మంచివి తీసుకొని వస్తున్నా, మీరు ఊక పెట్టుకొని మీరు ఇంట్లో బిజినెస్ చేసుకుని బండి నడుపుతారా లేకపోతే షాప్ పెట్టుకుంటారా? మంచి మీకు లైన్ వేసినా నేను అంతే. ఈ సూరత్కి నేను లైన్ వేసిన ఆ లైన్ ని మీరు వాడుకోగలుగుతారు, మీరు దాంట్లో గెటప్ కాగలుగుతారని నేను కోరుకుంటున్నాను. ఇంట్లో నుంచి షాప్ నుంచి హోల్సేలర్స్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా కావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కృపతో కోరుకుంటున్నాను నేనైతే. మనం ఇంకా ఒక సమస్య అయితే మేము ముందరికి చెప్పేసిన ఇంకా మనం మేడం మీరు చెప్తారు ఎప్పుడు ఏం చూపిస్తారు మాకు అనొద్దండి, ఎక్కువ మాట్లాడినందుకు ఏం కూడా అనుకోవద్దండి ప్లీజ్. దయచేసి సమస్య మీ ముందరికి ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని ఒక డెసిషన్ తోనే తీసుకున్నాం. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎమ్మటే క్లియర్ చేస్తే మళ్ళీ ఇంకో సమస్య రాకుండా ఉంటారు అంతే తప్ప మీకు కూడా ప్రాబ్లం కాకూడదు, వీళ్ళకి కూడా ప్రాబ్లం కాకూడదు, నాకు బాధ కలగకూడదు. మీరు బాధపడినా నేను బాధపడితే, వీళ్ళు బాధపడినా నేను బాధపడతా. ఎందుకంటే వీళ్ళు మంచోళ్ళే, మీరు మంచోళ్ళే. మీకు రూపాయి నష్టం జరగకూడదు, వీళ్ళకు 1 రూపాయి నష్టం జరగకూడదు భగవంతుని కృపతో. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చూసేద్దామా మనకి ఇప్పుడు ఈ కలెక్షన్ లో ఏం తీసుకొస్తున్నారు? ఇప్పుడు వచ్చేసి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ తో అయితే వచ్చేసానక్క. ఇంకా మన కలెక్షన్ చూసినట్టయితే మన సబూరి ఫ్యాషన్ లో 85 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 5,000 ఎబో వరకు ఉన్నాయి. ఓకే, ఎబో వరకు. ఓకే, 85 రూపాయల నుంచి 5,000 క్యాష్ ఆన్ డెలివరీ ఉందక్క. 30% చేయాలి, 70% హోమ్ డెలివరీ. ఓకే, క్యాష్ ఆన్ డెలివరీలో నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి, కానీ మినిమం ఒక 20-25,000 అలా పెట్టుకునే వాళ్ళైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోండి. ఎందుకంటే కొరియర్ ఛార్జెస్ అనేది చాలా ఎక్కువ పడుతున్నాయి. 10,000 15,000 అయితే టోటల్ పేమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ట్రాన్స్పోర్టేషన్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుంది. మీకు వచ్చే లాభం ఆ సిఓడి ఆప్షన్ లోనే కొరియర్ బైక్ వెళ్ళిపోతున్నాయి. కొంచెం ఆలోచించి చెప్తున్నా, మంచి కంపెనీలు చేస్తున్నా, నెట్ క్యాష్ అయ్యండి, మీకు బాగా వస్తుంది సరిపోయి. మీరు ఏది చూస్తే అది పంపించే బాధ్యత నాదండి. నేను తెలుగు అమ్మాయిని, తెలుగు వాళ్ళకి అసలు అన్యాయం జరగనియను అక్క. నేనైతే అసలే జరగనియను, ఎందుకంటే తెలుసు ఇక. కాబట్టి మేము పదే చెప్పుకున్నాం, ఎందుకంటే ఈ కలియుగంలో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్పుకోవాల్సినది. మీ మంచోళ్ళం అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చెడ్డలు చెప్పుకునే అవసరం లేదు, కానీ మంచోళ్ళకి మేము మంచిగా చేస్తున్నామమ్మా, కొనుక్కోండి అమ్మా, మీకు ఏ భయం లేదమ్మా అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అట్లుంది కలియుగం కాబట్టి చూసేద్దాం పదండి. ఇక మనం లేట్ ఎందుకు, ఇక చూసేద్దాం పదండి. కొత్త క్లాత్ అక్క అని చెప్పినావు కదా, మాకు చూపించండి. ఇక ఇప్పుడు వచ్చేసి ఈ వీక్ లో లాంచ్ అయిన సారీస్ అక్క ఇవి. ఓకే, మనకి ఇంకా శ్రావణం స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పుడైతే మనకి ఫెస్టివల్స్ ఉంటాయి, చాలా వెయిట్ లెస్ ఉండాలి, స్మూత్ గా ఉండాలి అని చెప్పేసి ఇష్టపడతాం. పండుగలకి అటు ఇటు దేవతలను పెట్టడం చేయడం ఉంటది కాబట్టి ఎక్కువ హెవీ శారీస్ కట్టం. అందుకనే సింపుల్ లుకింగ్ లో ఉండాలని శారీస్ తీసుకొచ్చాం అక్క. జస్ట్ ఇంత ముందే లాంచ్ అయినాయి ఈ శారీస్ అయితే. ఓకే, బయట ఎక్కడ అయింది నాకు తెలియదు, కానీ మా దాంట్లో మాత్రం ఇప్పుడే అయింది. అస్సకి బయట ఇంతవరకు ఈ డిజైన్ లాంచ్ చేయలేదులేండి. ఇక నాకు తెలుసదు. ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి పళ్ళు. ఓకే, అండ్ బ్లౌజ్. ఇది
ఓకే బ్లౌజ్ వచ్చేసి అలా ఉంది. బందీ టైప్ బ్లౌజ్ అనేది వచ్చింది. శారీ మొత్తం మనకి పికాక్ డిజైన్ తో అయితే వచ్చేసింది. ఓకే ఈ క్లాత్ పేరు ఏంటి అసలుకి? ఇవన్నీ ఇప్పుడు వచ్చేసిన లేటెస్ట్ కలెక్షన్ అక్క. ఇక వీటికి పేరు అనేది మన వాళ్ళు చాలా వేరు వేరుగా పెడుతున్నారు. ఓకే ఇక్కడ ఒక నేమ్ అవుతుంది, అక్కడికి పోయాక ఒక నేమ్ అవుతుంది. ఓకే ఇక్కడ ఒక నేమ్ అక్కడ మీద జకాట్ బార్డర్ తో వచ్చేసింది. ఓకే కానీ షైనబుల్ ఉంది ఇది క్లాత్. ఉంటది కదా జకాట్ వీవింగ్ వస్తుంది కాబట్టి సిల్కీ కలుస్తుంది. ఓకే చాలా స్మూత్ ఉంటది, వెయిట్లెస్ ఉంటది అక్క ఈ సారీస్. ఓకే సో ఇందులో అయితే కలర్ చార్ట్ అయితే సేమ్ అక్క. ఓకే కలర్ చార్ట్ సేమ్ అంటే సేమ్ ఎక్కువ సేమ్ టు సేమ్ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు సిస్టర్స్ గానీ ఇట్లా అందరికి ఒకే రకంగా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది సేమ్ కలెక్షన్. మనకి వైట్ బార్డర్ లో మనకి జకాట్ బార్డర్ వచ్చేసి అండ్ పికాక్ డిజైన్ లో మనకి శారీ అయితే వచ్చేసింది. ఓకే కలెక్షన్ ఇది అక్క. ఓకే ఇంకో కలెక్షన్ మీరు ఈ పీసులలో మనకు ఒక 100 పీసులు కావాలన్నా కూడా ఇందులో మీకు 100 పీస్ కావాలా 1000 పీసులు కావాలా రెడీ చేపించి ఇస్తాం. ఒకే కలర్ లో సేమ్ డిజైన్ లో సేమ్ ప్యాటర్న్ లో. అందుకే సేమ్ చూపిస్తున్నాక ఫస్ట్ కలర్ అందుకే సేమ్ చూపిస్తున్నావా? ఇప్పుడు నా బుర్రకి ఇప్పుడు మైండ్ కి అర్థమైంది. ఓకే సేమ్ ప్యాటర్న్ ఇది కూడా సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్. సో దీని బ్లౌజ్ పళ్ళు చూపించాలి అనుకుంటే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా అక్క నేను. ఓకే దీని బ్లౌజ్ పళ్ళు చూసేద్దాం మనం కూడా. ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ క్లాత్ సేమ్ అక్క. బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ బార్డర్ లో వచ్చేసింది. బాగుంది ఫ్లవర్ కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ టైప్ లో వచ్చేసింది. అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ లో మనకి పళ్ళు అనేది వచ్చింది అక్క ఈ శారీకి. సో ఫోల్డింగ్ ఎందుకు నేను ఎక్కువ శారీ ఓపెన్ చేయట్లేదు అంటే ఈ ఫోల్డింగ్ కూర్చోదక్క, అసలు జారిపోతా ఉంటది. చూస్తున్నారు కదా పట్టుకుంటేనే జారిపోతుంది శారీ, అందుకని చెప్పేసి నేను ఫోల్డింగ్ ఎక్కువ నేను ఇప్పట్లేదు. సో ఇది వచ్చేసి సేమ్ కలర్ ప్యాటర్న్ లో అక్క. ఇవన్నీ సేమ్. మీకు దీంట్లో 100 చీరలు కావాలన్నా 1000 చీరలు కావాలన్నా సప్లై చేస్తాను కూడా సప్లై చేస్తాము. చూడండి బాగున్నాయి. ఇది కూడా ప్యాటర్న్ చూపిస్తాను అక్క. ఇందులో ఇంకొక ప్యాటర్న్ చూసేద్దాం మనం. ఇంకా ఎలా ఉన్నాయి చూసేద్దాం. ఇంకొకటి వచ్చేసి నేను కలర్ కాంబినేషన్ లో చూపిస్తాక. ఓకే ఇంకొకటి ఇదంతా ఫ్లవర్ కాంబినేషన్ లో మనకి కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ప్యూర్ జార్జెట్ మీద వచ్చేసింది అక్క ఈ శారీ. ఓకే ఇందులో నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. బ్లాక్ శారీ బ్లాక్ ఓపెన్ చేస్తాను, మొత్తం బెండలే ఓపెన్ చేసి చూపిస్తాక. ఓకే సో ఇప్పుడు వచ్చిన ప్రీమియం కలెక్షన్ అక్క ఇవైతే. ఈ వీక్ వచ్చిన ప్రీమియం కలెక్షన్ చూడండి. ఈ వారంలో వచ్చిన కలెక్షన్ ఇప్పుడు కొత్త కలెక్షన్ లాంచ్ అయినది చూడక్క. ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి జరీ వీవింగ్ తో అయితే వచ్చేసింది. ఇంకా పట్టు శారీస్ కంటే ఇవి మనం వాష్ చేసుకొని కట్టుకున్నా కూడా చాలా స్మూత్ గా ఉంటుంది, చాలా సూపర్ గా ఉంటుంది అక్క. లైట్ వెయిట్ ప్రింట్ మన శారీలో కలర్ షైనింగ్ అనేది ఉండదు, ప్రింట్ పోవడం అనేది ఉండదు. అండ్ సూపర్ గా ఉంటాయి అక్క. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మనము. కలర్ చార్ట్ అయితే వేస్తున్నాను అక్క. ఓకే కలర్ చార్ట్ వేస్తుందండి చూడండి. కలర్ చార్ట్ వేస్తున్నా ఫస్ట్. ఓకే డబల్ షేడ్ ఇక్కడ పెడుతున్నాను అక్క. ఓకే డబల్ షేడ్ అక్కడ పెడుతుందంటే చూడండి. కలర్ చార్ట్ ఇవాళ మనకు ఎలా వచ్చేసి ఇది కలర్ చార్ట్. ఓకే చూడండి మనకి ఇవాళ కలర్ చార్ట్ మనకి దీంట్లో 8 పీస్ కోంబో ఉన్నట్టుంది మనకు. బాగుంది 8 పీస్ కోంబో ఉంది. ఇందులో మనకి సెట్ వైస్ తీసుకోవాలి ఏదైనా కూడా. సో ఇందులో నేను ఒక శారీ అయితే ఓపెన్ చేయొచ్చు. సెట్ అంటే చూడండి 8 ఉంటే 8 తీసుకోవాలా, 4 ఉంటే 4 తీసుకోవాలా, ఎన్ని ఉంటే 6 ఉంటే 6 మళ్ళీ. అవునక్క వాళ్ళకి మెన్షన్ చేస్తాం, కాల్ చేస్తారంటే నేను మెన్షన్ చేస్తాను. ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అక్క. ఓకే సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. బ్లౌజ్ బాగుంది కలర్ కాంబినేషన్ అండి. కలర్ కాంబినేషన్ బాగుంటుంది. శారీ కూడా చాలా స్మూత్ గా వెయిట్లెస్ గా చాలా సూపర్ ఉంది అక్క. ఇంకా దీనికి ఇంకా రిమార్క్ అనేది ఉండదు వాళ్ళకి. అసలు చెప్పాలన్నా వాళ్ళు చెప్పలేరు కూడా నాకు తెలిసి. ఇది కలర్ చార్ట్ అక్క. ఇందులో ఇవన్నీ 8 పీస్ కోంబో. ఇది కూడా మనకు 8 పీస్ కోంబో అక్క. ఇది క్లాత్ పేరు ఏంటి అసలు? ఇది చెప్పాను కదా జార్జెట్ లో మనకి జరీ వీవింగ్ వచ్చేసి. ఇది కూడా ఎస్ బట్ అది దానికి దీనికి బాగా ఇది కొంచెం బాగా లైట్ వెయిట్ కనబడుతుంది. లైట్ వెయిట్ ఉంటే చాలా స్మూత్ గా ఉంటది. అందులో జరీ వీవింగ్ ఉంది కాబట్టి సిల్కీ కలిసింది కాబట్టి సిల్కీ లో వచ్చేసింది. ప్యూర్ జార్జెట్ లో వచ్చేసింది అక్క. ఓకే సో ఇంకా మన వాళ్ళు అక్కడికి పోయాక ఏం పేరు పెడతారన్నది మనకు తెలియదు. ఈ పేరు అక్కడికి పోయాక వాళ్ళు చాలా పేరు డిఫరెంట్ గా మారుస్తున్నారు. ఓకే వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. చూడండి మళ్ళీ మీరు అక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది హోల్సేలర్స్ పేరు చేంజ్ చేస్తున్నారంటే అమ్మెతలు నేమ్స్ అన్ని చేంజ్ చేస్తున్నారు. కస్టమర్స్ మాకు ఇక్కడ విజిట్ కస్టమర్స్ వస్తారు కదా, ఫోటో చూపించమని అడిగితే మేము ఇక్కడ పిలిచే పేరు వేరు, అక్కడ వాళ్ళు పెట్టిన పేరు వేరు. మేము కన్ఫ్యూజన్ లో పడ్డాం. ఇందులో వచ్చేసి కలర్ చార్ట్ అక్క. ఇది వచ్చేసి జకాట్ సిల్క్ టైప్ లోనే ఉంటుంది మనకి. డోలా సిల్క్ టైప్ లో ఉంటది. సో కానీ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇది కూడా. ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకు జకాట్ ఫ్యాబ్రిక్ తోనే మనకు బాగుంది. నేను ఇక్కడ కలర్ చార్ట్ కూడా డిఫరెంట్ చేస్తున్నా. ఇది వచ్చేసి 4 కలర్ చార్ట్ 5 కలర్ చార్ట్ అక్క. ఓకే 5 కలర్ చార్ట్ మీద మనకు సారీస్ చూడండి. మళ్ళీ వేర్ చేశాను 5 కలర్.
చూడండి ఇందులో నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. వైట్ ఓపెన్ చేస్తాను చూడండి. వైట్ ఓపెన్ అన్ని చేస్తాను. డార్క్ ఓపెన్ చేస్తుంది మేడం అంటారు మళ్ళీ. సో డిజిటల్ లుక్ లో వచ్చేసింది అక్క. ఇది చాలా సూపర్ గా ఉంది మనకి. ఓకే, వావ్, పళ్ళు చూసినట్టయితే కలంకారీ టైప్ లో మనకి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ పళ్ళు అయితే అసలుకి ఎవరు ఎగ్జిబిషన్ చేసలేకేంటారు. కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ వచ్చింది. ఓకే, వీవింగ్ తోటే చాలా సూపర్ గా ఉన్నాయి అక్క ఈ కలెక్షన్. ఓకే ఓకే చూస్తుంటే నాకే తీసుకో. ఓకే, ఇది వచ్చేసి కేరీ డిజైన్ లో వచ్చేసింది మనకి. కేరీ డిజైన్. కేరీ డిజైన్. ఇందులో సారీ నేను ఓపెన్ చేసి తర్వాత కలర్ చాట్ వేస్తాక. ఓకే, కేరీ డిజైన్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బాందిని కాన్సెప్ట్ అయితే మిడిల్ లో వస్తుంది మనకి. ఓకే, సారీ చూసినట్టయితే మనకి టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అక్క. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాన్సెప్ట్. ఓకే చూడండి ఇది పళ్ళు వచ్చేసి మనకి పళ్ళు. నేను ప్రతి ఒక్కసారి పళ్ళు కూడా చూపిస్తున్నాక కొంతమంది పళ్ళు ఉన్నా కూడా పళ్ళు రాలేదని చెప్పేసి అంటున్నారు. సో అందుకని నేను ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నా. దీనికి సంబంధించిన కలర్ చార్ట్ అక్క. ఓకే, దీనికి సంబంధించిన కలర్ చార్ట్ చూడండి. మనకు దీంట్లో వచ్చేసి కలర్స్ ఎన్ని ఉన్నాయి మినిమం వచ్చేసి? ఇది వచ్చేసి గ్రీన్. ఓకే, ఇది వచ్చేసి మరూన్. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసి బ్లాక్. ఓకే, ఇది వచ్చేసి బ్లూ. ఇప్పుడు నేను శారీ ఓపెన్ చేసి ఓకే చూస్తున్నారు కదా, 6 కలర్ చార్ట్ ఉంది అక్క మొత్తం టోటల్. బాగున్నాయి కలర్స్ మాత్రం, థిక్ కలర్స్ వచ్చి ఉన్నాయి అక్క. థిక్ డార్క్ షేడ్ లోనే తీసుకొచ్చాను నేను ఈసారి మాత్రం. ఎందుకంటే మనకి మన సైడ్ ఎక్కువ డార్క్ షేడ్ లోనే ఇష్టపడతారు కాబట్టి నేను డార్క్ షేడ్ లోనే తీసుకొచ్చాను. ఓకే, సో ఇంకో ప్యాటర్న్ వచ్చేసి నేను చూపిస్తాను అక్క. చూడండి బార్డర్ కూడా మనకు చాలా హైలైట్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది అక్క. ఫ్యాబ్రిక్ మాత్రం ఇంకా నెంబర్ 1 ఫ్యాబ్రిక్ అని చెప్పాలి. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక మనకు స్మూత్ కూడా, మనకు స్మూత్ లెవెల్ కూడా మనకు చాలా బాగుంది అసలు. స్మూత్ ఉంటుంది అండ్ బిగ్ బార్డర్ స్మాల్ బార్డర్ అక్క. అవునవును, మస్తు మంచిగా ఉన్నారు. చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టైప్ లో చూపిస్తాను అక్క. ఓకే, ఇది వచ్చేసి బెండల్ టోటల్ కలర్ షార్ట్ 5 కలర్ షార్ట్ వచ్చినాయి అక్క ఇందులో. ఓకే, ఇందులో వచ్చేసి మనకి ఒక శారీ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ఒక శారీ మనకు ఓపెన్ చేసేస్తున్నారు ఫస్ట్. సీక్వెన్సీలో అక్క. ఇది వచ్చేసి బాలీవుడ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు మనం దీన్ని. ఓకే, సీక్వెన్సీలో బాందిని కాన్సెప్ట్ లో అయితే వచ్చేసింది మనకి టోటల్ శారీ. మళ్ళీ ఇది ట్రెండ్ వచ్చేసింది. ట్రెండ్ వచ్చింది అక్క, మళ్ళీ వచ్చింది. ఇంత ముందు ఓల్డ్ అయిపోయింది అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ లో వచ్చేసింది. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అక్క మనకి బాందిని కాన్సెప్ట్ లో బ్లౌజ్. అండ్ ఇది పళ్ళు. ఇది వచ్చేసి పళ్ళు అక్క. బాగుంది, మస్తుంది శారీ మాత్రం. సో శారీ పిక్ చూసినట్టయితే మనకి ఆల్ ఓవర్ గా పిక్ డిజైన్ అనేది చూసినట్టయితే దీనికి ఫోటోస్ కూడా వస్తాయి. ఫోటోస్ వస్తాయి అక్క. నేను బెండల్ టు బెండల్ చూపిస్తున్నాను, ఇంకా నేను ప్యాకింగ్ చేయించలేదు. సో ఇది వచ్చేసి మన సారీ లుకింగ్. దీని కలర్ షార్ట్ అక్క. బ్లాక్ టు బ్లాక్. ఇది వచ్చేసి రెడ్. ఇది వచ్చేసి పింక్. ఓకే, ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్. ఇది వచ్చేసి వైన్ కలర్ అక్క. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏం కలర్? వైన్ కలర్. వైన్ కలర్ అంటాము మనం, కానీ ఇక్కడ వైన్ అంటారు. సో నేను వైన్ అని చెప్పేసాను. సో ఇది వచ్చేసి బ్లూ. ఓకే, బ్లూ కలర్. ఎన్ని మొత్తం టోటల్ 6 కలర్స్. 6 కలర్స్ అక్క. ఇందులో కూడా 6 కలర్ ప్యాటర్న్ లో వచ్చేసింది మనకి. ఓకే, అండ్ ఇంకోటి చూపిస్తాను అక్క. ఇంకో ప్యాటర్న్ లోనే సీక్వెన్సీ టైప్ లోనే ఇంకో ప్యాటర్న్ లో చూపిస్తాను నేను. ఓకే, చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనము. ఇది వచ్చేసి డార్క్ షేడ్ లోనే. ఇందులో కూడా డిజైన్ అన్నది వేరుగా ఉంటుంది అక్క. ఓకే, ఇప్పుడు నేను చూపించింది బాందిని కాన్సెప్ట్ లోనే చిన్న స్మాల్ డిజైన్ లో చూపించాను. ఇది వచ్చేసి కొంచెం బిగ్ డిజైన్ లో ఉంటది. ఇదా? అవునక్క. ఓకే, నేను డిజైన్ ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే, మీరే అంటారు. సో ఇప్పుడు నేను వైన్ కలర్ ఓపెన్ చేస్తున్నాను. వైన్ కలర్ ఓపెన్ చేస్తున్నారంటే చూడండి. ఇంత ముందు మనకి బాందిని కాన్సెప్ట్ లో వచ్చేసింది, ఫ్లవర్ కాన్సెప్ట్ లో. ఇది వచ్చేసి మనకి లేరియా ప్యాటర్న్ టైప్ లో వచ్చేసింది, చూడండి ప్యాటర్న్ లో మనకి. సో ఇది దీని పళ్ళు చూసినట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది అక్క పళ్ళు. బాగుంది, పైకి వైపు కానీ అలానే మనకి బ్లౌజ్. ఓకే, ఇది మనకి బ్లౌజ్. అండ్ మనకి పళ్ళు చూసినట్టయితే ఇలా ఉంది. ఇది పళ్ళు. ఇది పళ్ళు అక్క. ఇది వచ్చేసి మనకి శారీ లుకింగ్. ఇది శారీ లుకింగ్. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇంకా అనేది. మీరు ఇది బార్డర్ కూడా చూడండి, చాలా స్మూత్ ఉంటది అక్క. మీరు ఒకసారి టచ్ చేసి చూడండి ఎంత స్మూత్ గా ఉందో, మీరే చెప్పాలి. మెత్తగా ఉంది కదా నిజంగా, నేను ఇంతవరకు రఫ్ అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ షేడ్. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన వైన్. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్. ఓకే, ఇది వచ్చేసి రెడ్. ఇది వచ్చేసి ఎల్లో. ఇంకా ఎల్లో అంటే వరలక్ష్మి వ్రతానికి అయితే పెట్టింది పేరు. పింక్, గ్రీన్, ఎల్లో. ఇప్పుడు మీరు తీసుకునే దాంట్లో ఈ 3 కలర్స్ ఎక్కువ కాంబినేషన్ లో ఉంటాయి అక్క. శ్రావణం అంటేనే మనకి మెరూన్, గ్రీన్, ఎల్లో ఇట్లా యూజ్ చేస్తారు. సో పింక్ అయితే ఇప్పుడు చాలా వేరే. ఇంకా అది ఇంకా వైన్ కలర్ అయితే చాలా డార్క్ షేడ్ లో సూపర్ గా ఉంటది. మనం ఎట్లా యూజ్ చేసినా కూడా ఇంకా ఇందులో మనకి ఎలాంటి డార్క్ షేడ్ గానీ ఏది ఉండదు.
రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇక బ్లాక్ అంటే పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పాలి. మస్తు మస్తు అసలు సూపర్ ఉంది అసలు. నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం మళ్ళీ మనము. ఇంకోటి వచ్చేసి నేను ఫ్లవర్ ప్యాటర్న్ లో చూపిస్తాను అక్క. ఇప్పుడు నేను అన్ని నేను బాగుంది ఇవి అని చూపించాను, ఫ్లవర్ ప్యాటర్న్ లో చూపించాను. బట్ ఈ క్లాత్ పేరు ఏంటి అసలు? అదైతే ఫ్యాన్సీ. ఇది డోలా సిల్క్ లోనే జకార్డ్ బార్డర్. ఇది డోలా సిల్క్ లో జకార్డ్ బార్డర్. ఓకే. అవన్నీ జార్జెట్ లో ఉన్నాయి, సీక్వెన్సీ లో ఉన్నాయి, వాటిలో చూపించాను కదా. ఇది వచ్చేసి డోలర్ లో అక్క. సేమ్ కలర్ ప్యాటర్న్ లో మాకు ఆర్డర్ ఇచ్చారు ఇది. ఓకే. సో అందుకని వాళ్ళ కోసం రెడీ చేయించిన శారీస్ ఇవి. ఓకే, వేరే వాళ్ళకి రెడీ చేయించిన శారీస్ ఇవి. ఓకే. ఇవి ఆర్డర్ బేసిక్ లో మాకు ఇప్పుడు శ్రావణానికి ఆర్డర్ ఇచ్చారు. ఎల్లో కాంబినేషన్ లో మనకి బ్లూ కలర్ లో ఆర్డర్ ఇచ్చారు. సో వాళ్ళ కోసం ఇవి చేయించిన శారీస్. ఓకే, ఆర్డర్ బేస్ మీద చేయించిన శారీస్ అంటారు చూడండి. మీకు కావాలన్నా కూడా మీకు 1000 పీసులు, 100 పీసులు, 50 పీసులు ఎలా కావాలంటే అలా చేసిస్తారు చూడండి. ఇది వచ్చేసి వైట్ కాంబినేషన్ లో అక్క. ఓకే. ఇది వచ్చేసి డిజిటల్ లుక్ లో ఉంటది అక్క మనకి. ఓకే. సాఫ్టీ సిల్క్ ఇది. సాఫ్టీ సిల్క్. ఎస్ అక్క. సాఫ్టీ సిల్క్ చాలా స్మూత్ గా ఉంటది. ఈ శారీ ఓపెన్ చేయలేదు కదా అక్క నేను. నేను కూడా అడగలేదు, నేను కూడా చేయలేదు. సో వాళ్ళు అంటారు మేడం అన్ని చూపించలేదు అని అంటారు. ఖచ్చితంగా అదైతే నేను కూడా ఈ చీరలు చూపించే దాంట్లో నేను కూడా మర్చిపోయినా. ఇది వచ్చేసి పళ్ళు అక్క మనకి. పళ్ళు ఈ కాన్సెప్ట్ లో పళ్ళు వచ్చేసింది మనకి లీవ్స్ టైప్ లో. అండ్ దీని బ్లౌజ్ చూసినట్టయితే ప్లెయిన్ కాన్సెప్ట్ లో వచ్చేసింది అక్క. ఇది చూడండి ప్లెయిన్ కాన్సెప్ట్. చాలా బాగుంది. ఎల్లో కాంబినేషన్ లో మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ లో బార్డర్ కాన్సెప్ట్ లోనే వచ్చేసింది ఈ శారీది. అండ్ ఇంకో శారీ చూపిస్తున్నట్టయితే నేను చెప్తున్నా వైట్ కలర్ కాంబినేషన్ లో. ఇవి వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ లో డిజిటల్ లుక్ లో వచ్చేసింది అక్క. ఈ సారీ కూడా ఓపెన్ చేస్తాను, కంప్లీట్ డిజిటల్ లుక్ లో వచ్చేసింది. ఇవి సేమ్ కలర్ లోనే ఇవి కూడా. అవునక్క, ఇవి కూడా సేమ్ కలర్ ప్యాటర్న్ లోనే. ఇవి ఆర్డర్ ఇచ్చిన బేసిక్ లో ఇవి సారీస్ మాకు. ఓకే, ఆర్డర్ ఇచ్చిన బేస్ లోనే ఇవి కూడా. ఇది మనకి ఆల్రెడీ ఓపెన్ చేస్తుంది. అండ్ దీని పళ్ళు చూసినట్టయితే మనకి డిజిటల్ లుక్ లో వచ్చేసింది. ఫ్లవర్ ప్యాటర్న్ చూడక. పళ్ళు కూడా డిజిటల్ కాంబినేషన్ లో మిడిల్ లో మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ లో వచ్చేసింది. మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి, మళ్ళీ జిగ్జాగ్ ప్యాటర్న్ లో వచ్చేసాయి. అండ్ ఈ బ్లౌజ్ చూసినట్టయితే బార్డర్ కాన్సెప్ట్ లో వచ్చింది అక్క. బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంటది. ఈ సారీ కనుక మనం బై చేసుకుంటే ఆపోజిట్ లో వచ్చేసింది. ఇదైతే నిజం చాలా బాగుంది. బార్డర్ కూడా డిజైన్ మంచిగా వచ్చింది. సూపర్ గా ఉంటాయి అక్క. కాంబినేషన్ చాలా బాగున్నాయి. నేను చెప్పాను కదా ఈ సారీ కనుక సారీస్ ఇంకా చాలా కొంతమంది వైట్ కలర్ బాగా ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంది. సూపర్ గా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఏం సేల్ పోతున్నాయి అనేది బాగా తెలుసు కాబట్టి జనాలకి ఇంకా వాళ్ళు కొనుక్కుంటే మాత్రం నిలబడి డబల్ ప్రాఫిట్ ఉన్న శారీస్. డబల్ కి ట్రిపుల్ వస్తుంది అక్క ప్రాఫిట్. ఎందుకంటే క్లాత్ అంతా బాగుంది. నేనే చెప్తాను. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వైట్ కాంబినేషన్ లోనే ఇది డిఫరెంట్ లుకింగ్ అక్క. ఓకే, వైట్ కాంబినేషన్ లోనే డిఫరెంట్. ఇవాళ ఆర్డర్ వైజ్ చేసినవి చూడండి ఫ్రెండ్స్. ఇవాళ మనకు వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చింటే దాంట్లో వాళ్ళు ఎక్కువ పీసులు తయారు చేయించినది. ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ లోనే వచ్చేసింది. సో జార్జెట్ బార్డర్ లో జకార్డ్ బార్డర్ లో వచ్చేసింది. దీంట్లో మనకి గమనించవచ్చు వైట్ కలర్ కాంబినేషన్ లోనే బార్డర్ చేంజ్ అవుతుంది అక్క. వైట్ కలర్ కాంబినేషన్ లోనే బార్డర్ చేంజ్. ప్యూర్ వైట్ కూడా కాదు, ఇది ఆఫ్ వైట్. చూడొచ్చు మనం ఇక్కడ బార్డర్స్ చేంజ్. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసి. ఇది రామా కలర్. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఓకే, గ్రీన్. సో ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్ లైట్ పింక్. ఓకే. సో నేను ఇందులో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అక్క. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా. ఓకే, పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక చూసేద్దాం ఎలా ఉంది ఏం కథన అనేది. పళ్ళు అక్క ఇప్పుడు నేను ఓపెన్ చేసేది. మనకి అండ్ దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకి డిజిటల్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ వచ్చింది అక్క. ఓకే, డిజిటల్ కాంబినేషన్ లో రామా కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ అనేది వచ్చింది అక్క. సో ఇందులో ఇవి ఈ కలర్ షర్ట్ అయిపోతే ఇంకో బేసిక్ లో చూపిస్తాను. ఓకే, ఇంకో బేసిక్ లో కూడా మనకు చూపించేస్తారంటే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు. మనకు చాలా 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 బాగున్నాయి అసలుకి. మస్తుగానం అసలుకి. చూడండి సూపర్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా. మరి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న ఐటమ్ అక్క. ఇవైతే చాలా వరకు మా కస్టమర్స్ ఉన్నాయని ఫోటోస్ కూడా సెండ్ చేస్తున్నారు. కొంతమంది దీనికి లైస్ వేసి మరి సేలింగ్ చేస్తున్నారు. బట్ నేను మాత్రం లైస్ అనేది వేయించలేదు అక్క. ఇప్పుడు ఇవి చాలా రన్నింగ్ లో ఉన్నాయి మనకి. ఓకే, ట్రిపుల్ బార్డర్ రన్నింగ్ లో బార్డర్ వైట్ అండ్ బ్లాక్ లో అండ్ మిడిల్ లో మనకి జకాట్ వస్తుంది డిజైన్. అండ్ సింపుల్ గా మనకి జరీ వీవింగ్ కూడా వస్తుంది. సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్ లో. ఓకే. సో
సో ఇది మనకి ఓపెన్ చేసి చూసినట్టయితే కలంకారీ టైప్ లో ఒక డిజైన్, మొత్తం కలంకారీ డిజైన్ లో వస్తుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు అక్క, ఓకే ఎలిఫెంట్ డిజైన్ లో అయితే పళ్ళు అయితే వచ్చేసింది. అండ్ మళ్ళీ కౌస్ వచ్చాయి మనకి. సో కలంకారీ ప్యాటర్న్ ఇంకా వద్దన్నా మనకి చావనం వచ్చేసింది అంటే వస్తూనే ఉంటది. అండ్ మనకి లాస్ట్ వన్ చూసినట్టయితే ఎలిఫెంట్ అయితే వచ్చేసింది పళ్ళుకి. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకి కమలా పువ్వుతో వచ్చేసింది అక్క, లోటస్ డిజైన్ లో మనకి. కానీ ఇది క్లాత్ చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంటది అక్క, జారిపోతుంది. చూడండి నేను లోపల కూడా మీరు చూసి బాగా వర్క్ వచ్చిన మోడల్ లో కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. అసలుకి చాలా చాలా మళ్ళీ బాగుంది. మనకి బార్డర్ చూసినట్టయితే డిఫరెంట్ లుకింగ్ లో వచ్చేసింది అక్క, చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూడొచ్చు. మనం జకాట్ వచ్చేసింది, మిడిల్ లో మనకి జరీ కూడా చిన్నగా వచ్చేసింది, పైన కింద మనకి మిడిల్ బార్డర్ లో వచ్చేసింది. చాలా సారీ లుకింగ్ అనేది ఈ విధంగా ఉంటది బాగుంది, మస్తు మంచిగా ఉంది అసలుకి. నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. ఇవల్ల ఆర్డర్ బేస్ మీద తయారు చేసినట్టు మీరు మిస్ కావద్దండి. మీకు కూడా కావాలన్నా చేసేసారు, దీంట్లో కావాలన్నా ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు. నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. ఇది చూడండి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్యాటర్న్ లో ఒక ఓకే, చాలా సింపుల్ అండ్ సూపర్ గా ఉంటాయి ఈ డిజైన్. చూడొచ్చు ఫ్లవర్ ప్యాటర్న్. ఇది కూడా త్రిబుల్ బార్డర్ కదా, త్రిబుల్ బార్డర్ లో జకాట్ అనేది వచ్చింది, ఇందులో బ్లాక్ కలర్ కాంబినేషన్ లో. ఓకే, సో ఫ్లవర్ ప్యాటర్న్ లో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లో వచ్చేసింది. అండ్ మనకి బ్లౌజ్ పళ్ళు కలంకారీ టైప్ లో పళ్ళు ఎంత బాగుంది వచ్చాయక్క నెమలిలో. ఇది వచ్చేసి మనకి పళ్ళు. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే లీవ్స్ కాంబినేషన్ లో మనకి సంథింగ్ డిఫరెంట్ మీద ఇచ్చిన బ్లౌజ్ మాత్రం. అండ్ శారీ చూసినట్టయితే మనకి బిగ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లో అయితే వచ్చేసి మనకి శారీ వచ్చేసి. అబ్బా, ఇది ఫోల్డింగ్ నేను చెప్పాను కదా, ఫోల్డింగ్ అనేది చాలా కష్టం అని. సో ఈజీగా ఉండదు మనకి ఫోల్డింగ్, అందుకనే నేను శారీస్ అనేది ఫోల్డింగ్ ఇప్పాలంటే భయపడేది అందుకు. సో మన కస్టమర్స్ ఏంటంటే శారీ ఓపెన్ చేసి చూపించలేదు అని చెప్పేసి అంటారు. సో అందుకనేసి నేను ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను. ఎంత మనం జెన్యూన్ గా పంపినా కూడా ఏదో ఒక రిమార్క్ అయితే మన కస్టమర్స్ అయితే వేస్తూనే ఉన్నారు. అందరికి అన్ని నచ్చుతాయాలేండి, ఇంకా ఏం చేస్తాం. ఇది వచ్చేసి ఇంకో ప్యాటర్న్ లో అక్క, ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉన్న ప్యాటర్న్ అండ్ లేటెస్ట్ ప్యాటర్న్ అక్క ఇది. ఓకే, ఎలిఫెంట్ డిజైన్ లో ఓకే, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చేసింది. ఇంకా శారీ ఓపెన్ చేస్తే మాత్రం అట్లే నిలబడి చూడాల్సిందే ఇంకా. కానీ ఇది బార్డర్ మాత్రం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ గా ఉంటది. అండ్ శారీ కూడా డిఫరెంట్ లుకింగ్ లో ఉంటది అక్క. నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తా. ఓకే, చూడొచ్చు మనమే. బాబా సూపర్ సూపర్ సారీ, అసలు పల్లకి వచ్చేసాయి మనకి. పల్లకిలో పెళ్లి కూతురు అని చెప్పేసి వచ్చింది, కింద ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది, కింద పికాక్ డిజైన్ వచ్చింది. టోటల్ మన కలంకారీ ప్యాటర్న్ మొత్తం ఈ శారీలోనే వచ్చింది. చాలా సూపర్ గా ఉంటుంది, బై చేసుకుంటే కూడా చాలా సూపర్ ఉంటది అక్క. మనకి పళ్ళు చూసినట్టయితే ఇగో ఈ విధంగా పళ్ళు ఉందక్క, కలంకారీ ప్యాటర్న్ లో పళ్ళు వచ్చేసింది. అండ్ మనకి బ్లౌజ్ చూసినట్టయితే చిన్న బుట్టీస్ తోటి బ్లౌజ్ ఇచ్చిండ్రక్క. ఇగో శారీ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. నేను ఇది శారీ మొత్తం చూపిస్తున్నాను చూడండి. సో ఇవే కాకుండా ఇంకా మన దగ్గర లేటెస్ట్ కలెక్షన్స్ అయితే చాలా మోర్ లోనే ఉన్నాయి అక్క. ఇంకా ఇప్పుడు ఫ్యాన్సీ కలెక్షన్ ఇప్పుడు వచ్చేసి మనం డైలీ యూస్ కలెక్షన్ లో చూపిస్తాం. ఇంకా మనకి ఇవాళ ఆర్డర్ పెట్టిన చీరలు లాస్ట్ లో చూపించిన ఇవాళ మీకు 1000 పీసులు పెట్టినారు ఎవరో వాళ్ళ బేసిక్ లో నేను చూపిస్తున్నాను. అండ్ వాళ్ళ కోసమే కాదండి, మన కస్టమర్ మీకు కూడా సేలింగ్ లో ఉన్నాయి అని చూపిస్తున్నారు. చూడండి, మీకు కావాల్సిన డిజైన్ కూడా వాళ్ళు చేసి ఏమన్నా కూడా చేసేస్తారు. 1000 పీసులు కావచ్చు, 100 పీసులు కావచ్చు, ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు. సో ఇప్పుడు వచ్చేసి నేను డైలీ యూస్ కలెక్షన్ చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంకా కలెక్షన్ అక్క. నేను చెప్పాను కదా, అవి వచ్చేసి మనకి జార్జెట్ జకాట్ ఇవన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చి ఇవన్నీ ఫ్యాన్సీ కలెక్షన్, క్యాట్లాగ్ కలెక్షన్ అక్క. ఓకే, ఇంకా ఇవి చూస్తే మన కస్టమర్స్ అయితే వావ్ అనాల్సిందే. అలాంటి లేటెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చాను. ఇంకా నేను అసలు ప్యాకింగ్ ఓపెన్ కూడా చేయలేదు, మేము చెక్ చేపించి బెండల్ ఇదే క్యాట్లాగ్ వైజ్ గా మేము డివైడ్ చేసి పెట్టాము. చూపిస్తూ ఉంటాను అక్కడ డిజైన్ వైజ్. మనకి శారీ లుకింగ్ వచ్చేసి క్లాత్ పేరు వచ్చేది. ఇది వచ్చేసి మోస్ లో ఉంది, సాటిన్ లో ఉంది, షిఫాన్ లో ఉంది, జార్జెట్ లో ఉంది. డిఫరెంట్ క్లాత్ ఫ్యాబ్రిక్ అక్క. ఇక ఫ్యాబ్రిక్ నేమ్ అయితే మనం చెప్పొద్దు, ఇంకా ఫ్యాబ్రిక్ వచ్చింది ఈసారి మనకి. అన్ని డిఫరెంట్ లుకింగ్ లో ఉంటాయి, సూపర్ ఉంటాయి. ఇది వచ్చేసి కట్ వర్క్ బార్డర్ లో మిర్రర్ వర్క్ వచ్చేసింది మనకి. అండ్ మిడిల్ లో కూడా మనకి మిర్రర్ వర్క్ వస్తుంది అక్క. దీని పిక్ చూసినట్టయితే ఉంటుంది. ఒక పిక్ మీదనే మన కలర్ చార్ట్ కూడా వచ్చేసింది. చూడొచ్చు, కలర్ చార్ట్. ఇది వచ్చేసి కలర్ చార్ట్ అక్క. వైన్ అండ్ పింక్ అండ్ గ్రీన్, డార్క్ పింక్, yellow,
రెడ్ అబ్బా. గ్రీన్ మరూన్. సో ఈ పిక్ మీద ఉన్న కలర్ షార్ట్ చూడక్క, Okay. పిక్ మీద ఉన్న కలర్ షార్ట్. సో ఈ విధంగా ఉంటుంది అక్క. ఇంకొకటి వచ్చేసి మనకి సమోసా కచప్ లోనే వేరే డిజైన్ లో అయితే వచ్చేసింది. ఓకే ఇందులో కూడా కలెక్షన్ చాలా సూపర్ గా ఉంటది అక్క. కట్ వర్క్ లో వచ్చేసింది. ఇది చిన్న లైస్ బార్డర్ తో అయితే ఇచ్చేసారు. అండ్ ఇందులో కలర్ చార్ట్ చూసినట్టయితే చూడొచ్చు అక్క. రెడ్, బాటిల్ గ్రీన్, వైన్, ఎల్లో, రామా అండ్ కనకాంబరం కలర్ అండ్ లేత అదే చిగురాకు పచ్చ అంటారు, లేత గ్రీన్ అండ్ రెడ్. సూపర్ కలెక్షన్ అక్క. ఈ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటది మనకి. ఓకే సో ఇంకో డిజైన్ చూసినట్టయితే మనకి ఇప్పుడు బాందిని ఎక్కువ, మనకి ఇప్పుడు బోనాలంటే అమ్మవారికి బాందిని డిజైన్ లో ఎక్కువ ఇష్టపడతారు. సో మన సైడ్ అయితే అట్లా, మరి ఇక్కడ సైడ్ అయితే ఇట్లా బాందిని కాన్సెప్ట్ లో ఎక్కువ తీసుకుంటారు. సో అక్కడ కలెక్షన్ నాకు తెలియదు. సో ఇది వచ్చేసి మనకి బాందిని కాన్సెప్ట్ లోనే. ఓకే సో ఇది వచ్చేసి ఇప్పుడు మన సైడ్ కూడా బాగా ట్రెండ్ అయింది. ఇది చాలా ట్రెండ్ అయ్యింది. కట్టలు అసలు మన తెలంగాణ ఆంధ్ర సైడ్ ఎక్కువ కడుతున్నాం అక్క. ఓకే ఇక్కడ ఏమైనా బాందిని లేరియా కడతారు, కానీ అక్కడైతే మన వాళ్ళు అన్ని కట్టేస్తున్నారు. ఓకే తగ్గేదే లేదు. మన వల్లనే కదా బిజినెస్. అవునవును అదే. సో ఇది వచ్చేసి డబల్ కలర్ కాంబినేషన్ లో అక్క. ఓకే ఇది బార్డర్ వచ్చేసి మనకి డార్క్ షేడ్ లో వస్తుంది, శారీ వచ్చేసి లైట్ లైట్. అండ్ ఇందులో కలర్ చార్ట్ చూసినట్టయితే మనకి సూపర్ కలర్స్ అక్క. డార్క్ షేడ్ లోనే ఉంటాయి అన్ని మనకి, డార్క్ కలర్ షేడ్ లోనే. ఇది బాందిని కాన్సెప్ట్ లో అక్క. ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి సింపుల్ అండ్ సూపర్ డిజైన్ అక్క. ఇంకా ఈ డిజైన్ అయితే మనం చెప్పొద్దు. ఫ్లవర్ ఇంత బాగుంది కదా ఇది. ఒక కవర్ల నుంచి ఇంత బాగా కనబడుతుంది. ఓపెన్ చేస్తే ఇంకా శారీ లుకింగ్ చాలా సూపర్ గా ఉంటది. కాకపోతే మనకు వీడియో లెంత్ ఎక్కువ లేదు కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు. ఇందులో కలర్ కాంబినేషన్ చూసినట్టయితే రెడ్, బాటిల్ గ్రీన్, మరూన్, ఎల్లో, రామా, పింక్. డిజైన్ కూడా చాలా సూపర్. 6 కలర్స్ ఉన్నాయి. ఎస్ అక్క. ఓకే నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ లో మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది అక్క. బార్డర్ కి మనం చూసినట్టయితే మిర్రర్ వర్క్ వచ్చేసింది. అండ్ ఇందులో కూడా మనకి కలర్ చార్ట్ కంప్లీట్ ఆఫ్ వైట్ లోనే శారీస్ వస్తాయి. కింద బార్డర్స్ మారుతా ఉంటాయి అక్క. ఇది వచ్చేసి బ్లూ వచ్చిందా, ఇది వచ్చేసి చూడు వైన్ కలర్ వచ్చేసింది, ఇది వచ్చేసి గ్రీన్ వచ్చేసింది. సో ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్, బ్లూ, రెడ్ అండ్ మారూన్ అండ్ రామా అండ్ వచ్చేసి పింక్, గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్. ఇలా కలర్ చార్ట్ లో వచ్చేస్తుంది అట్లా సూపర్ గా ఉంటుంది ఈ శారీ కూడా. ఓకే నెక్స్ట్ ఇంకోటి చూసేది వచ్చేసి ఇందులో కలర్ చార్ట్ లో మనకి మన వైట్ లో కాకుండా ఇందులో కలర్ కాంబినేషన్ లో మనకి డబల్ కలర్ కాంబినేషన్ లో మనకి చూడొచ్చు. శారీ లుకింగ్ అయితే ఈ విధంగా ఉంటది అక్క. ప్రతి ఒక్క దానికి పిక్ అనేది వస్తుంది, కలర్ చార్ట్ కూడా వస్తుంది మనకి. అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇది వచ్చేసి ఓకే డక్ డిజైన్ లో వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్ లో వచ్చేసి కానీ బాగుంది. దీనికి వచ్చేసి బార్డర్ సూపర్ ఉంది. అవును అక్క. బార్డర్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్, మిర్రర్ వర్క్. సో కలర్ చార్ట్ ఇది వచ్చేసి చూపిస్తున్నావు. నా మైండ్ బ్లాక్ అయ్యేటట్టు చూపిస్తున్నావు. ఇది వచ్చేసి ఇక్కత్ టైప్ లో మనకి ఇక్కత్ టైప్ లో శారీస్ అక్క. ఇందులో వచ్చేసి కలర్ చార్ట్ చూసినట్టే ఈ విధంగా ఉంటుంది అక్క. సూపర్ కలర్ కలర్స్ ఇందులో వచ్చేసి మనకి చాలా లైట్ అండ్ షేడ్స్. ఓకే నెక్స్ట్ వచ్చేసి వైట్ లోనే బాందిని, చిన్న బాందిని టైప్ లో అక్క మనకి శారీస్. ఇందులో కలర్ చార్ట్ చూసినట్టయితే 4 కలర్ చార్ట్ తో వచ్చేసింది అక్క. మనకి 4 కాదక్క, 5 కలర్ చార్ట్ ఉన్నాయి. ఓకే 8 ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఎల్లో, గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్, బ్లూ, రెడ్, వైన్, బ్లాక్ అండ్ కాఫీ కలర్ లో మనకి చూసినట్టయితే వావ్, ఈ కలర్ అయితే డార్క్ షేడ్ లో సూపర్ గా ఉందక్క. బాందిని కాన్సెప్ట్ లోనే. ఓకే వావ్, సారీ చూసినట్టయితే సింపుల్ గా ఉండక్క. ఇది కూడా మనకు కట్ బార్డర్ వచ్చేసింది. కట్ బార్డర్ వచ్చేసి మిడిల్ బార్డర్ వచ్చేసింది. అండ్ కలర్ చార్ట్ ఇదిగో ఈ విధంగా ఉంటదక్క మనకి. ఓకే ఓకే కలర్ చార్ట్. ఓకే బాబా బాబా ఇది కూడా భలే ఉంది. ఇంకొకటి అక్క బాందిని కాన్సెప్ట్ లోనే మనకి చిన్న బాందిని అయితే ఇక్కడ మొత్తం చిన్న బాందిని టైప్ లో మోస్ మీద వచ్చేసింది. ఇది ఇన్ కలర్ షార్ట్ మనకి. ఓకే ఇంగ్లీష్ కలర్స్ అని చెప్పొచ్చు. లైట్ కలర్ లో మనకు కొంచెం బాగున్నాయి ఇవి. ఇంకొకటి వచ్చేసి డార్క్ షేడ్ లో ఇవన్నీ మొత్తం డార్క్ షేడ్ లో. ఓకే కంప్లీట్ డార్క్ షేడ్ లో వచ్చేసి బార్డర్ వేరు అండ్ శారీ వేరు. ఓకే ఎంత బాగుంది అసలు, మస్తుగా ఆనందం అసలు. కాకుండా ఇంకా మన దగ్గర డైలీ యూస్ కలెక్షన్ ఉంది, పట్టు కలెక్షన్ ఉంది అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ ఉంది, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి అండ్ 2 పీస్ సెట్, 3 పీస్ సెట్, టోటల్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి. ఓకే ఇప్పుడు ఇంకా కొన్ని నేను డైలీ యూస్ కలెక్షన్ లో కూడా చూపిస్తాను. ఓ అరేమ్మో, ఒక్కటే దాంట్లో ఎన్నెన్ని ఉన్నాయి చూడండి అప్ప. చాలా వెరైటీస్
ఉన్నాయి అక్క, వాళ్ళు చూడాలే కానీ చాలా అంటే చాలా వెరైటీస్. చూసేద్దాం పదండి ఇక. అక్క ఇప్పుడు నేను వచ్చేసి డైలీ యూస్ కలెక్షన్ చూపిస్తున్నాను. సబూరి ఫ్యాషన్ అంటే 85 రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది, 540 వరకు లాస్ట్ ఎండింగ్ రేట్ ఉంటుంది. ఇందులో ఏవైనా 12 పీస్ సెట్ తీసుకోవాలి, 3 డిజైన్స్ కలిపి వస్తాయి, కంపల్సరీ 12 పీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక 12 పీస్ సెట్ అనేది ఉంటుంది, 3 డిజైన్స్ అనేది వస్తుంది ఒక్కొక్క క్లాత్ వచ్చేసి. నెక్స్ట్ మరి శారీలు ఎంత వచ్చేసి ఎలా ఉంటుంది అక్క? మనకి 85 రూపీస్ లో అయితే 6.5 కట్ వచ్చేది. కాకపోతే కొంతమంది కస్టమర్లు అంటున్నారు మేడం లెంత్ ఎక్కువ లేదు అంటున్నారు, కానీ 630 ఖచ్చితంగా ఉంటది అక్క. నేను చెప్తున్నాను ఎందుకంటే మాది మ్యానుఫ్యాక్చర్ కాబట్టి నాకు నమ్మకం కాబట్టి నేను చెప్తున్నాను 630 కట్ ఉంటుంది. ఓకే ప్రతి ఒక్క శారీలో 630 కట్ ఉంటుంది. కావాలంటే నేను టేప్ తెచ్చి చూపిస్తాను. టేప్ తెచ్చి చూపిస్తారంట, చూడండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకోటి బాందిని టైప్ లో అక్క. ఓకే ఇప్పుడు అన్ని నేను లేటెస్ట్ కలెక్షన్స్ చూపిస్తున్నాను. ఈ క్లాత్ పేరు ఏంటి అసలుకి? ఇది వచ్చేసి మోస్ ఫ్యాబ్రిక్. మోస్ అన్ని మోస్ లో చూపిస్తున్నారు ఇప్పుడు. మోస్, క్రషింగ్, జార్జెట్ లో టోటల్ ఆల్ వెరైటీస్ చూపిస్తా అక్క. ఓకే ఓకే ఈ క్లాత్ అని చెప్పలేను, రేట్ వైజ్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు అక్క. ఎందుకంటే కస్టమర్స్ కొంతమంది మీరు రేట్ మెన్షన్ చేస్తే మా కస్టమర్స్ మేము ఎలా చెప్పాలి మేడం అని చెప్పేసి వాళ్ళు మాకు ఒక డౌట్ ఇచ్చారు. సో అందుకని నేను రేట్ అయితే మెన్షన్ చేయట్లేను. నేను చెప్తున్నాను కదా స్టార్టింగ్ 85 రూపీస్ నుంచి సబూరి ఫ్యాషన్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఓకే చూడండి 85 రూపాయల నుంచి మనకు అవైలబుల్ ఉన్నాయనేది చూడండి. మనకు దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా చూడొచ్చు మీరు. బ్లౌజ్ అండ్ పళ్ళు, అండ్ పళ్ళుకి మనకి లట్కని. ఇది వచ్చేసి క్యాట్లాగ్ ఐటమ్ అక్క. ఓకే క్యాట్లాగ్ ఐటమ్. క్యాట్లాగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అక్క మన దగ్గర. క్యాట్లాగ్ ఐటమ్ వచ్చేసి 250 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే 250 రూపాయల నుంచి స్టార్టింగ్. ఓకే సో ఇది వచ్చేసి క్రషింగ్ అని చెప్పాను కదా, క్రషింగ్ సారీ అక్క. ఓకే ఇందులో ఫ్లవర్ కాంబినేషన్ లో, లేరియా టైప్ లో, బాందిని టైప్ లో టోటల్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి అక్క. ఓకే శాంపిల్ కోసం అని చెప్పేసి నేను ఒక్క సారీ మాత్రం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఓకే ఇది చాలా సూపర్ గా ఉంటది అక్క. 630 లెంత్ మాత్రం కరెక్ట్ ఉంటది అక్క. పళ్ళు లేని శారీస్ అయితే లేవు, పళ్ళు ఉన్న శారీసే ఉన్నాయి. అదైతే అందుకే ప్రతి క్లియర్ గా ఈ వీడియోలో ప్రతి ఒక్క దానికి పళ్ళు బ్లౌజ్ చూపిస్తున్నాను. అదైతే నిజం. మరి నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. ఇది వచ్చేసి లేరియా ప్యాటర్న్ లో అక్క. ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి లాస్ట్ వన్ లో వస్తది. దాని బ్లౌజ్ చూసినట్టయితే లేరియా ప్యాటర్న్ లో బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు వచ్చింది అక్క. సో ఇంకా ఇది ఇవే కాకుండా ఇంకా మన దగ్గర లేటెస్ట్ కలెక్షన్స్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి అక్కడ. క్యాటలాగ్ ఐటమ్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి. అందులో మాత్రం 4 పీస్ అట్లా ఏముండదు, సెట్ వైజ్ తీసుకోవాలి. అందులో కూడా 6 పీస్ ఉంటది, 8 పీస్ ఉంటది, అండ్ 4 పీస్ సెట్ కూడా ఉంది. ఓకే ఇవి వచ్చేసి మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఓకే జిగ్జాగ్ ప్యాటర్న్ లో అండ్ దీని పళ్ళు అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకి బార్డర్ కాన్సెప్ట్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది అక్క. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. ఓహో బాగుంది. ఇది కూడా శారీ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. బాందిని కాన్సెప్ట్ లో అక్క. ఓకే ఇది వచ్చేసి మనకి డిజిటల్ లుక్ లో ఉంటది, బాందిని కాన్సెప్ట్ లో ఒక క్రేప్ అక్క. ఇది వచ్చేసి మనకి సూపర్ గా రన్ అవుతుంది ఇది కలెక్షన్ మాత్రం. అండ్ దీని పళ్ళు చూసినట్టయితే బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది మనకి పళ్ళు. అండ్ ఇంకోసారి చూపిస్తాను అక్క, ఇంకోసారి చూసేద్దాం మనము. చూడండి లేరియా ప్యాటర్న్ లోనే వేశారు. ఇప్పుడు బాందిని లెహరియా ప్యాటర్న్ మీద వచ్చేసినాయి అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ లో కూడా ఉన్నాయి, బట్ ఇంకా ఇప్పుడు అన్ని క్యాట్లాగ్ అని చూపించేసరికి ఇప్పుడు మనకి రన్నింగ్ లో మాత్రం ఇవే చాలా ఉన్నాయి అక్క. లేటెస్ట్ అంటున్నారు, లేటెస్ట్ కలెక్షన్ లోనే తీసుకొస్తున్నాము. మాకు వచ్చి లెహరియా నిజంగా బాందిని ఇప్పుడు నడుస్తుంది ట్రెండ్. ఓకే నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం ఇక. ఇది వచ్చేసి మనకి ఓకే లైన్స్ టైప్ లోనే వచ్చేసింది అక్క. కింద మనకి డక్స్ టైప్ లో బార్డర్ వచ్చేసింది అండ్ దీని పళ్ళు అండ్ మనకి దీని బ్లౌజ్ చూసినట్టయితే చూడండి. దీని బ్లౌజ్ చూసేద్దాం మనము. ఓహో కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ బార్డర్ కాన్సెప్ట్ లో డిఫరెంట్ లుకింగ్ లో ఉన్నాయి అక్క. ఇంకా మోర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. వీడియో లెంత్ లేదు కాబట్టి నేను మోర్ కలెక్షన్ చూపించలేకపోతున్నాను. ఫ్లవర్ కాంబినేషన్ లో అయితే చాలా ఉన్నాయి. వాళ్ళు ఏ కాన్సెప్ట్ లో చెప్తే నేను ఆ కాన్సెప్ట్ లోనే పంపిస్తాను. ఓహో ఏ కాన్సెప్ట్ లో కావాలంటే ఆ కాన్సెప్ట్ లో చూపించేస్తారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అసలు దగ్గర సిఓడి ఆప్షన్ ఉంది, 30% పేమెంట్ చేయాలి. మినిమం బిల్ వచ్చేసి 10 to 15,000 పెట్టుకోవాల్సి ఉంటది. అండ్ 30% అయితే పేమెంట్ చేయాలి. వీడియో కాల్ ఆప్షన్ మాత్రం 1000 రూపీస్ అనేది టోకెన్ అమౌంట్ పే చేయాలి అక్క. ఎందుకంటే టైం పాస్ చేసే వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. ఓకే చెప్తున్నారు, సెలెక్షన్ చేసుకొని పక్కన పెడుతున్నారు, తర్వాత కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ కి రిప్లై కూడా ఇవ్వట్లేదు. అందువల్ల మాకు చాలా వేస్ట్ కాల్స్ వస్తున్నాయి. సో అందుకనే మేము ఇట్లా 1000 టోకెన్ అమౌంట్ అనేది పెట్టాము. తీసుకునే వాళ్ళు ఎలాగో జెన్యున్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా పే చేస్తారు. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోయినా కూడా 1000 రిఫండ్ చేసేస్తాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అసలుకి
థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నా మళ్ళీ ఒకసారి. అసలు రాజేశ్వరి గారు మీరు ఎంత చూపించినంటే నా మైండ్ అంతా పని చేయనట్టు అయిపోయింది ఈ డిజైన్స్ ముందర అసలుకి. డిజైన్స్ చాలా ఉన్నాయి అవునవును, అక్కడ కూడా స్టాక్ ఎంతోటి ఉంది అసలు. పడి ఉంది. ఒకసారి మీరు మనం చూసినట్టయితే స్టాక్ కూడా నేను చూపిస్తాను. ఓకే. ఏ కలెక్షన్ ఎక్కడ ఏ సెక్షన్ లో ఉంటాయి అది కూడా నేను చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.